హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఓల్డ్ జనరేషన్స్ నుంచి వస్తున్న కందిపచ్చడి తయారీ విధానం చూద్దాం. ఇది మా నాయనమ్మ రోట్లో రుబ్బి అత్యంత రుచికరంగా తయారు చేసేది. ఇది చాలా తక్కువ పదార్థాలతో ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఈ పచ్చడిని వేడి అన్నం నెయ్యితో కలిపి తింటే ఆ రుచే అమోఘం. కొంతమంది కందిపచ్చడిని ఆవకాయతో పాటు అన్నంలో కలుపుకొని తింటారు. ఆవకాయ ప్లస్ కంది పచ్చడి ఒక మంచి డిఫరెంట్ కాంబినేషన్. ఈ పచ్చడిని చారన్నంలో నంచుకుని తిన్నా మంచి టేస్టీగా ఉంటుంది. దీని తయారీ కోసం మూకుళ్ళో 1 కప్పు కందిపప్పు వేసి నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే గింజ లోపల దాకా వేగి పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఈ వేపడంలోనే ఉంది అసలైన పచ్చడి రుచి. ఇది సరిగ్గా వేగడానికి మనకి 10 నుంచి 12 నిమిషాలు పడుతుంది. కందిపప్పు ఎర్రగా వేగుతూ ఉండగా దానిలోకి మనం 10 నుంచి 12 ఎండుమిర్చి కూడా వేసి 1 నిమిషం రెండింటినీ కలిపి తీసి చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం చింతపండు, వేగిన మిరపకాయలు, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, చల్లారిన కందిపప్పు, తగినంత ఉప్పు వేసి మిక్సీ ఆన్ చేసి ఫస్ట్ దీన్ని ఒక పొడిలాగా చేసుకోవాలి. తర్వాత దానిలోకి 1 స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం నీళ్లు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ ఆన్ చేస్తే మనకి చక్కగా మెత్తగా మెదిగినటువంటి కందిపచ్చడి రెడీ అవుతుంది. ఈ రుచికరమైన కందిపచ్చడి తయారీని మీరు కూడా ట్రై చేయండి. మంచి రుచిని ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.